వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. అప్పు విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. 50,000 రూపాయల అప్పు కోసం ఇద్దరు చనిపోయారు. ప్రాణాలు తీసుకున్న తల్లి కొడుకు భయంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగారు మరో ఇద్దరు. ఈ దారుణమైన ఘటన జరిగింది. కంటికి కనిపించని అప్పుల భారం మానసిక క్షోభ పెట్టి చివరికి రెండు కుటుంబాలను కూడా చిన్నాభిన్నం చేసిన పరిస్థితుంది. 50,000 రూపాయల అప్పు ఓ కుటుంబంలో ఇద్దరి ప్రాణాలు తీసింది. మరో ఇద్దరినే చావు అంచుల వరకు నెట్టింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పణిదం గ్రామానికి చెందిన రామనాథం శ్రీనివాసరావు కిరాణా దుకాణం నడుపుతూ పొలాలు కౌలు తీసుకొని వ్యవసాయం కూడా చేసేవాళ్ళు. అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లకు శ్రీనివాసరావు ఏడాది క్రితం 50,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకున్న వెంకటేశ్వర్లు తిరిగి చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అప్పు గొడవ కాస్త తీవ్రమైంది. దీంతో శ్రీనివాసరావు తన భార్య పూర్ణ కుమారుడు వెంకటేష్తో కలిసి వెంకటేశ్వర్ల ఇంటికి వెళ్ళారు. అక్కడ డబ్బుల విషయంలో మళ్ళీ వాదన జరిగింది. అప్పు చెల్లించమని శ్రీనివాసరావు నిలదీయగా వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకుని మీపై కేసు పెడతానని బెదిరించాడు. ఆ బెదిరింపుతో వెంకటేశ్వర్లు వారి ముందే పురుగుల మందు తాగేశారు. భయపడిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సత్తెనపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. ఊహించని ఘటనతో శ్రీనివాసరావు భార్య కుమారుడు తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత రోజు ఉదయం శ్రీనివాసరావు పూర్ణకుమారి వెంకటేష్ పొలానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి వెంకటేశ్వర్లు ఆరోగ్యం విషమించడంతో గుంటూరుకు తరలించారని తెలుస్తోంది. ఈ వార్తతో భయపడ్డ తల్లి కుమారుడు శ్రీనివాసరావుపై కోపంతో వాదనకు దిగారు. మీరు చేసిన అనవసరపు ఈ పనుల వల్ల మాకు ఈ దుస్థితి వచ్చిందంటూ ఆయన నిందించిన పరిస్థితుంది. వారి మాటలకు మనస్తాపం చెందిన శ్రీనివాసరావు నన్నే తప్పు పడతారా, అయితే చచ్చిపోతా మీరున్నండి అంటూ హడావుడిగా ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి ఆ విషయం భార్య కుమారుడికి చెప్పాడు. శ్రీనివాసరావు పురుగుల మందు తాగారని తెలిసిన తల్లి కుమారుడు షాక్కి గురయ్యారు. అందరితో ఆందోళన తీవ్రమైంది. భయంతో సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు షాక్ అయిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్ణకుమారి వెంకటేష్ మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అప్పు ఇచ్చిన శ్రీనివాసరావు, అప్పు తీసుకున్న వెంకటేశ్వర్ల ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎందుకు గొడవ ఏం జరిగింది? డబ్బులు నీవా? అబ్బాయి నా మగలు వాడ 50,000 మొన్న నైట్ పోతే ఒక అబ్బాయిని తీసుకొని పెద్ద మనుషులు ఇవ్వటం 5,000 ఇప్పించాడు. ఇంకా రియలేదు. ఎన్నింటికి జరిగింది నిన్న పంచాయతీ? రాత్రి 8 పోయా అయినా వాడికి డబ్బులు అంటే అంతటో రాదు మనకి అని ఆ కౌలను రైతుకు అర్థం చేయాల్సిందంటే చాలా సంబంధం లేదు. నీకు రావాల్సిన 25,000 ఇచ్చాడు. ఇంకో 25 వస్తాయి అంతే. వాడు తాగాడని చెప్పి రాత్రి భయపడి మీరు భయపడ్డారా? వాళ్ళు ఇంట్లో ఇద్దరు భయపడి నువ్వు ముందు అవుతావు బయలుపడి చెప్తాను. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? మీరు అరుచుకుంది ఎప్పుడు? పొద్దున అప్పుడు మందు నువ్వు ముందు తాగావా? వాళ్ళు అరుచుకున్నారు?